శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను ఈ యొక్క తిలకం మన నుదిటిన పెట్టుకోవడం వల్ల అంటే మనకు జనాకర్షణ ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే మీ షాప్లో మీరు కూర్చుంటున్నారనుకోండి, వాళ్ళు మీరు పెట్టుకున్న తిలకం చూస్తే వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు ఉట్టిగా వెళ్ళిపోకుండా ఏదో ఒకటి మనకు అంటే బేరం చేసిపోతారు, అంటే ఏదో ఒకటి కొన్ని పోతారు. అంతటి జనాకర్షణ. మనం ఏదైనా వ్యాపారంలో కూర్చున్నా కానీ జనాలు ఎక్కువగా రావడము. అదేవిధంగా ఇంట్లో వాళ్ళు గూడంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఇంట్లో ఒకరికి మాటలనేటివి ఉంటలేవు గదా! అంటే ఒకరు చెప్పినట్లు వినక, ఎవరి మాట వినకుండా ఉంటున్నారు గదా! అయితే ఈ తిలకాన్ని ఎవరైతే ఈ తిలకము ఖచ్చితంగా ఇంట్లో యజమాని అనేది ధరించాలి. ఇది కొంచెం కష్టమైనా సరే గానీ, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మనకు న్యాచురల్‌గా ఇప్పుడు మనకి ఇది ఎట్లా పనిచేస్తుందంటే, మనము ఇంట్లో యాగాలు చేస్తాం గదా! హోమం గానీ, ఇట్లా హోమాలు చేస్తారు గదా! ఇంట్లో హోమం చేస్తే ఏ ఫలితం వస్తుందో, ఇది గూడంగా మనం చేసుకుంటే అంతటి ఫలితం అనేది ఖచ్చితంగా మనకు దక్కుతుందనమాట. అంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టి మనం ఇంట్లో హోమాలు అవన్నీ చేసుకోలేం గదా! ఈ విధంగా మనకు తోచినట్లు ఈ విధంగా చేసుకుంటే గూడంగా మనకు అంతే ఫలితాన్ని ఆ భగవంతుడనేది మనకు ఇస్తాడనమాట. అయితే మనం ఏం అసలు ఈ తిలకాన్ని ఎలా తయారు చేసుకోవాలనో ఈరోజు నేను వివరిస్తా. అయితే అంతకన్నా ముందు నేనొక విషయం చెప్తా. మీరు ఏ పని చేసినా దాన్ని నమ్మకంతోటి చేయండి. చేసినంక దాన్ని కాస్త ఓపిక పట్టాలి. ఎందుకంటే కొన్ని మనకు సహనంతోటే కొన్ని మనకు అందుబాటులోకి వస్తాయి. అంటే మనము ప్రతిదానికి వాగడము, చేయడము, ఓపిక లేకుండా ఉండటము, ఇలా ఉంటే ఎప్పుడు మనం అనుకున్న పనులు కావు. ఎందుకంటే చాలామంది గూడంగా కామెంట్స్‌లలో మేము ఈ పరిహారం జేసినాము, ఇంగా మాకు ఫలితం రాలే అంటున్నారు గదా! అవుతది. ముందు మీరు ఓపిక పట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇవాళ పెళ్లి కాంగానే రేపు పిల్లలు పుట్టండంటే పుట్టరు గదా! దానికొక ప్రాసెస్ అనేది ఉంటది గదా! ఇది గూడంగా అంతే. మనం ఒక పరిహారం చేసినాము అంటే అది భగవంతునికి చెప్పేసినాము. భగవంతుడు మనకు ఎప్పుడు తీర్చాలో తీరుస్తాడు. మనం అట్లాంటప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అంటే ఎప్పుడు కావాలనో అప్పుడు దేవుడు పంపిస్తాడు గదా! మనకి ఈ పరిహారాలు ఎందుకు అంటే, మీకు సపోజ్ ఓ సంవత్సరానికి అయ్యేది మనం ఈ పరిహారాలు జేయడం వల్ల 6 నెలలు తగ్గిపోతది. అంటే 6 నెలలు తొందరగా అవుతదనమాట. దీనికోసం మన పరిహారాలు జేస్తాం. అంటే లేట్ అయ్యేదాన్ని కొద్దిగా తొందరగా అయ్యేటట్లు, లేకపోతే మనకి ఏదో పెద్దగా ఏవన్నా గండాలుంటే పెద్ద గండాలైతే అవి కొద్దిగా తగలడానికి, వీటి కోసమే ఈ పరిహారాలు అన్నీ ఆ భగవంతుని మనం వేడుకుంటాం. అంతేగాని మనకు ఏ ఓపికలు లేకుండా, సహనం పట్టకుండా, ఓర్పు లేకుండా ఉండి మాకు తీరలేదు అంటే తీరుతాయి. ఎందుకంటే ఏదైనా ఒక పరిహారం ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయిండ్రనుకోండి, వాళ్ళు కలవాలని మేము ఎన్నో పరిహారాలు చెప్పినాం గదా! దానికి సరే ఒక నెల అయింది, 2 నెలలు అయ్యిందంటే ఏదో మాట కలిసిపోతారు గానీ, ఏండ్ల తరబడి, సంవత్సరాల తరబడి దూరంగుంటే వాళ్ళు అక్కడ ఏదైనా అంటే అక్కడ వాళ్ళుగా కొన్ని లింక్స్ పెట్టుకోవచ్చు గదా! ఆ లింకులు వదిలేయాలిగా ఫస్ట్ దేవుడు. ఆ లింకులు వదిలేస్తేనే మీ దగ్గరకొచ్చిన ప్రశాంతంగా ఉంటాడు. అంతేగాని ఆ లింకులు వదిలేయకుండా మన దగ్గరకొచ్చిండనుకోండి, అప్పుడు 2 సైడ్‌లు అతనికి పిచ్చెక్కిపోతది. అందుకే ఒక లింకు వదిలేస్తాడు. ఏదైతే అన్యాయంగా వచ్చిన లింక్ ఉందో అది వదిలేసిన తర్వాతనే మన దగ్గరకనేది మనకు రప్పిస్తారనమాట. అది భార్యనైనా గానీ, భర్తనైనా ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఏండ్లు అయిపోయిన తర్వాత దూరం వెళ్ళిన వాళ్ళు కొన్ని బంధాలు ఏర్పరచుకుంటారు గదా! ఆ బంధాలను విడదీసిన తర్వాతనే మనకొస్తారు. అంతవరకు ఓపిక పట్టండి. మీకు సహనం లేకుండా మేము పరిహారం చేసినంబడే మాకు తీరలేదు అని అనుకోకండి. అది తీరదు. మీకు ఎప్పుడు గావాలో అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నేను జెప్పినా గదా ఆల్రెడీ, మనం ఒక జాబ్‌కి అప్లికేషన్ ఏ విధంగా బెట్టుకుంటామో, దేవుని గూడంగా మనం అలా మొరబెట్టుకున్నాం. దేవుని మీద భారమేసినాం. మనం ఏదైనా జాబ్‌కి అప్లికేషన్ బెట్టుకుంటే ఆ జాబ్ వస్తదో రాదో మనకు దెలియదు. కానీ దేవునికి బెట్టుకున్న అప్లికేషన్ మనం దేనికోసమైతే పెట్టుకున్నామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా దేవుని మీద భారమేసిండ్రు గదా! మీరు సహనం, ఓపిక పరీక్షించి ఉండండి. దేవుడు గూడంగా మీకు ఎంత ఓపిక ఉంది, ఎంత సహనం ఉంది అనేది మీరు నిజంగా కోరుకుంటున్నారా అనేది గూడంగా పరీక్షించిన తర్వాతనే మీ బంధాన్ని విడదీయకుండా కలుపుతాడు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు అందరూ ధైర్యంగా ఉండాలనమాట. జరగలే అని మీరు దిగులు చెందకూడదు. ఎప్పుడే గాని మన దిగులే మనని ఇంగా ఎక్కువ ఆహ్, అనారోగ్య పాలు చేస్తదనమాట. అయితే ఈరోజు పరిహారం చెప్తా గదా!
ఈ పరిహారానికి ఏం చేయాలంటే యజమాని ఉంటాడు కదా, యజమాని గానీ లేకపోతే ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు కదా, బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఇంటికొచ్చేటప్పుడు మీకు రోజు ఒక వారం రోజులు మీరేంటంటే సపోజ్ ఈరోజు సోమవారం అనుకోండి, ఈ సోమవారం రోజు నుంచి మీరు లెక్క పెట్టుకోండి. ఈ సోమవారం బయటికి వెళ్తారు కదా, ఏదో జాబ్ పర్పసో లేదు మేము ఇంట్లోనే ఉంటాం, మేము సపరేట్ ఈ ఆకుల కోసమే పోతాము అనుకున్న వాళ్ళు అట్లా కూడా వెళ్ళొచ్చు. అట్లయితే మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేయండి అంటే ఏవైనా ఒక 2-3 చెట్లవి ఆకులు తెచ్చుకోండి. ఒక 2-3 ఆకులు అంటే చెట్టుకు ఒక 2 ఆకుల చొప్పున మీరు కొన్ని ఆకులు అనేది ఇంటికి తెచ్చుకోండి. ఈ ఆకులు కూడా మీరు ఎక్కువ పాలు కారుతాయి కదా, అలాంటి ఆకులు తెచ్చుకోకండి. అంటే మనకు నందివర్ధన చెట్టు కానీ, జిల్లేడు చెట్టు ఆకులు కానీ, ఇట్లా పాలు గారే ఆకులు కాకుండా వేరే మామూలు చెట్ల ఆకులు రోజు ఒక 2-3 చెట్లవి 2-3 ఆకులు తెచ్చి ఇంట్లో ఒకతోటి అంటే ఎవరు ముట్టుకొని తోలబెట్టి మీరు ఉదయం పూజ చేసుకుంటారు కదా, పూజ చేసుకున్నప్పుడు ఆకులను పూజా మందిరంలో పెట్టండి. పెట్టిన తర్వాత ఇట్లా రోజు కలెక్ట్ చేసుకుంటే రండి. మళ్ళా రోజు తెస్తారు కదా, రోజు కూడా మళ్ళా రోజు పూజా మందిరంలో పాత ఆకులు ఏం చేయాలంటే మీరు ఒకటి ప్లాస్టిక్ కవర్ కాకుండా మనకు ఇప్పుడు బట్ట కవర్స్ వస్తాయి కదా, దాంట్లో వేసి ఎవ్వరు ముట్టుకోకుండా చేయకుండా ఇంట్లోనే నీడలోనే ఒకతోటి ఆరబెట్టుకోండి. అంటే సంచిలేస్తే అవే ఆరిపోతాయి అన్నమాట. ఇట్లా రోజు తేవాలే, నైట్ ఒకతోటి పెట్టాలి, ఉదయం పూజా మందిరంలో పెట్టాలి, రోజు మళ్ళీ కొత్త ఆకులు తేవాలి. ఒకే చెట్టు ఆకులు తేకండి మీరు. రోజు కొన్ని వేరే వేరే చెట్లను మారుస్తూ ఉండాలి, వేరే వేరే ఆకులు మారుస్తూ ఉండాలి. రోజు ఒకే చెట్టువి కాకుండా మీకు ఎన్ని చెట్లు వీలైతే అన్ని చెట్లు ఆకులు తెచ్చి ఇట్లా శనివారం వరకు తెచ్చిండ్రు కదా, శనివారం రోజు ఏం చేయండి అంటే మీరు ఆదివారం రోజు తేకుండా మళ్ళా మీరు ఈ ఆకులన్నీ ఎండబోయి ఉన్నాయి కదా, ఈ ఆకులను ఒక మట్టి పాత్ర తీసుకోండి. అంటే మట్టిది మూత పెద్దది తీసుకొని ఈ ఆకులు దాంట్లో వేసి దీంట్లో ఆవు నెయ్యి, కొద్దిగా నువ్వుల నూనె, అదేవిధంగా మనకు ఈ పచ్చకర్పూరము, ఈ లవంగాలు, యాలకులు, అదేవిధంగా బిర్యానీ ఆకు, ఈ ఆకులన్నీ ఇవన్నీ అంటే మసాలా దినుసులు ఇవన్నీ వేసి మీరు వాటిని బూడిద చేయండి. బూడిద చేసిన తర్వాత మీరు దీంట్లో కొద్దిగా మనకు బూడిద వస్తుంది కదా, బూడిద మెత్తగా నూరి కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యిని కూడా కలిపేస్తే మనకు కాటకలాగా అయిపోతుంది అది. ఆ కాటకని రోజు మనం ఉదయం మీరు ఏదన్నా ఒక సంకల్పం చెప్పుకొని దాన్ని ధరించండి. మీరు ఈరోజు ఇంటర్వ్యూకి పోతున్నారు, ఇంటర్వ్యూకి పోతుంటే నాకు ఇంటర్వ్యూలో కొంచెం మంచిగా అంటే నాకు అనుకూలంగా రావాలి, నాకు జాబ్ రావాలని అప్పుడే కోరుకోకూడదు. నాకు అంటే వాళ్ళు అడిగినా నాకు సమాధానం తెలిసేవే అడగాలని కోరుకోవాలి. దేవుని ఎంబడే నాకు జాబ్ రావాలి అని ఎందుకంటే ఆ జాబ్ వల్ల మనకు జాబ్ రావాలంటే దానివల్ల కష్టం ఉండొచ్చు. దేవుడు ఇస్తే ఇయ్యొచ్చు. తర్వాత మళ్ళీ ఈ జాబ్ ఎందుకొచ్చిందిరా అని మానేయాల్సొస్తది. అందుకే ఫస్ట్ మనము నాకు తగ్గ జాబు, నాకు మంచి జాబ్ రావాలని కోరుకోవాలి ఫస్ట్. ఇట్లా మన ఇంట్లో అదేవిధంగా నాకు ఇంట్లో అందరూ అంటే మాకు వ్యాపారంలో మంచి జనాకర్షణ జరగాలి. ఇట్లా రోజు పెట్టుకుంటూ ఉండండి. అది అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తుండండి. రోజు రోజుకు మీకు డెవలప్ అనేది కనిపిస్తుంటది. అదేవిధంగా మనకు ఉత్తరేణి చెట్టు వేరు ఇది ఒకటి. మనకు ఇంట్లో గూడంగా మనకు అంటే ఎక్కువ ఖర్చులవుతున్నాయి. ఇంట్లో మాకు ఏదో నెగెటివ్ ఎనర్జీ ఉంది అనుకుంటారు గదా. అయితే మీరు ఎప్పుడైనా సరే మనకు పున్నం రోజు ఉత్తరేణి చెట్టు వేర్లు తెచ్చుకోండి. ఉత్తరేణి చెట్టు వేరు తెచ్చుకొని మన దాన్ని అంటే పసుపు నీళ్ళతో శుద్ధి చేసి పున్నం రోజు తెచ్చుకొని పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆ చెట్టును పూజా మందిరంలో పెట్టి పూజ చేసి మనము మలత రోజు పున్నం రోజంతా దేవుని మందిరంలో మలత రోజు మనకు సింహద్వారము పైన తగిలియండి. ఉట్టిదైనా తగిలియొచ్చు. లేదా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనుకుంటే మీరు ఎర్రని కాటన్ బట్టలో వేసి మీరు దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేసి మూటలాగా కట్టాన సింహద్వారం లోపటి వైపు తగిలించండి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోతే మన ఇంట్లో సంతోషంగా ఉంటాం కదా. ఇలా ఈ 2 పరిహారాలు చేసుకొని మన ఇంట్లో ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఉన్నా మనకు జనాకర్షణ అనేది పెరుగుతుంది. మన మాట వినని వాళ్ళు కూడా వింటారనమాట. అందరూ సంతోషంగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వర్లను వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.